భారతదేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. కొత్త నేర న్యాయ చట్టాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాలు చరిత్ర పుటల్లో కలిసిపోనున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వస్తాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివన్నీ జరుగుతాయి. ఈ కొత్త నేర న్యాయ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. భారతదేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం ఈ రోజు నుంచి మొదలు కానుంది. కొత్త నేర న్యాయ చట్టాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాలు చరిత్ర పుటల్లో కలిసిపోనున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షత సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వస్తాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివన్నీ జరుగుతాయి. ఈ కొత్త నేర న్యాయ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. ఏపీ ఉప